ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆవకాయ పెడదామని 6 కాయలు తెచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే కొబ్బరి మామిడి, కొత్తపల్లి కొబ్బరి మామిడి కాదు, కొత్తపల్లి కొబ్బరి 6 కాయలు తెచ్చాను. కాయ 40 రూపాయలు చెప్పని తెచ్చాను ఫ్రెండ్స్. కొనలేం ఫ్రెండ్స్, అందుకే నేను 4 కాయలు తెచ్చాను. ఈ 4 కాయలు ఇందులో పల్లచటి పొర ఉంటుంది, అది తీసేసి ఫ్యాన్ గాలికి పెట్టామన్నమాట. కొంచెం ఆరిన తర్వాత పచ్చడి కలుపుతాను ఫ్రెండ్స్. చూద్దరిగాను పచ్చడి పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా తుడుచుకుని పచ్చడి పెట్టాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను పచ్చట్లో అయినాకి. ఇవి కొంచెం ఆవాలు అంటున్నాను, మెంతులు ఫ్రెండ్స్ కొంచెం మెంతులు వేస్తున్నాను పచ్చట్లో. ముందుగా కొంచెం ఆయిల్ వేసి ముక్కలు కలుపుతాను అంతే. నూనె ఫ్రెండ్స్, పప్పు నూనె అంటే నువ్వుల నూనె ఫ్రెండ్స్. మేము పప్పు నూనె అంటాము, నువ్వుల నూనె అని అంటాము ఫ్రెండ్స్. మా అమ్మమ్మ గారి ఊర్లో అయితే గానుగ నూనె అంటారు ఫ్రెండ్స్. ఇలా కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 6 కాయలు ఫ్రెండ్స్. ఓపెండి ఫ్రెండ్స్. అంటే పావు తెచ్చాను ఫ్రెండ్స్. కొంచెం ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఒక 50 గ్రాములు ఉంచేస్తాను. 200 గ్రాములు వేస్తాను. 50 గ్రాములు ఉంచేస్తాను. ఆ పిండి తర్వాత కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా 200 గ్రాములే వేస్తాను. 50 గ్రాములు ఉంచేస్తాను. వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. వేసాను ఫ్రెండ్స్. అలాగే మెంతులు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. కలపాలి ఫ్రెండ్స్ బాగా. పప్పు నూనె వేసేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 కేజీ పప్పు నూనె వేస్తున్నాను. ఇంకా కావాలంటే 3వ రోజున వేస్తాను అన్నమాట. సరిపోకపోతే 6 కాయలు కదా ఫ్రెండ్స్, సరిపోతుంది. చాలకపోతే వేస్తాను. పప్పు నూనెతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూడక్కర్లేదు. రసాలు ఒక్కొక్కాయ 15 రూపాయలట. ఏం కొంటాం ఫ్రెండ్స్ ఇంకా. అందుకే నేను ఒక 6 కాయలు తీసుకున్నాను. చాలు మాకు. బయట కూడా తెచ్చేస్తాను నేను పచ్చళ్ళు. అలాగే సరిపోతుంది. సరిపోతుంది. 6 కాయలకి 200 గ్రాములేమో
ఆవు పిండి, 200 గ్రాములేమో కారం, 100 గ్రాములేమో ఉప్పు, అర కేజీ పప్పు నూనె వేసాను. సరిపోతుంది, సరిగ్గా సరిపోయింది. కావాలంటే వేసుకుందాం, 3వ రోజుని చేస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఆడి శుభ్రంగా తుడిచేసాం ఫ్రెండ్స్. వేసేస్తున్నాను పచ్చడి అందులో. 3వ రోజుని తీస్తాను ఫ్రెండ్స్, అప్పుడు 3వ రోజుని చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ అంత అయ్యింది. ఆవకాయ పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను. 3వ రోజున చూద్దాం ఎలా ఉంటుందో, అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు.